ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లేదా ఎవరి మీదైనా విపరీతమైన కోపంతో ఉన్నారా? బహుశా ఈ రోజంతా మీరు చాలా సంతోషంగా ఉండి ఉండవచ్చు, లేదా కారణం లేకుండానే దిగులుగా అనిపించి ఉండవచ్చు. మనం అనుకుంటాం ఇవన్నీ మన మనసు తీసుకునే నిర్ణయాలని, మన వ్యక్తిత్వమని. కానీ నిజమేంటో తెలుసా? మీరు ప్రేమిస్తున్నా, ద్వేషిస్తున్నా, ఏడుస్తున్నా లేదా నవ్వుతున్నా, వీటన్నింటి వెనుకున్న అసలు సూత్రధారి మీ మనసు కాదు, మీ శరీరంలో ప్రవహించే కొన్ని రసాయనాలు, అవే హార్మోన్లు. మనం అనుకునే ఈ జగన్నాటకం నిజానికి ఒక హార్మోన్ల నాటకం. ఈరోజు మన పాడ్కాస్ట్లో మనల్ని మనం నియంత్రిస్తున్నామని అనుకునే మన భ్రమను పటాపంచలు చేసే కొన్ని నమ్మలేని నిజాలను మాట్లాడుకుందాం. వెల్కమ్ టు దిస్ షో. ముందుగా హార్మోన్ అనే పదానికి గ్రీకు భాషలో చలనం కలిగించడం అనే అర్థం వస్తుంది. అంటే మీలో కదలిక తెచ్చేవి ఇవే. మన మెదల్లో కళ్ళ వెనుక భాగంలో ఒక చిన్న చిక్కుడు గింజంత పరిమాణంలో ఉండే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. కేవలం ఆ చిన్న గింజంత గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుందో తెలుసా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాబర్ట్ వాడ్లో. అతనిలో ఈ గ్రంథి హార్మోన్ల ఉత్పత్తిని ఆపలేకపోయింది. ఫలితంగా అతను 8 అడుగుల 11 అంగుళాల ఎత్తు పెరిగి ఆ బరువును మోయలేక కేవలం 22 ఏళ్లకే ప్రాణాలు వదిలాడు. ఇక్కడ ఫిలాసఫీ ఏంటంటే మన ఎదుగుదల, మన రూపం, మన ఆరోగ్యం అన్నీ ఆ చిన్న రసాయన చుక్కల మీద ఆధారపడి ఉన్నాయి. మనం ఎంతటి గొప్ప మేధావులమని చెప్పుకున్నా ఆ చిన్న గ్రంథి ఇచ్చే సిగ్నల్స్ ముందు మనం కేవలం కీలుబొమ్మలం మాత్రమే. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అదే ఆక్సిటోసిన్. దీన్నే హగ్ హార్మోన్ లేదా ప్రేమ హార్మోన్ అంటారు. తల్లికి బిడ్డపై కలిగే మమకారం, స్నేహితుల మధ్య ఉండే నమ్మకం, ఇవన్నీ ఈ హార్మోన్ వల్లే కలుగుతాయి. ఒక ప్రయోగంలో ఎలుకకు ఈ హార్మోన్ ఇస్తే అవి తమవి కాని పిల్లలను కూడా సొంత బిడ్డల్లా చూసుకోవడం మొదలుపెట్టాయి. దీని వెనుకున్న లోతైన సత్యం ఏంటంటే, మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు నేను చాలా గొప్పవాడిని, దయ చూపిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఎదుటివారి బాధను చూసినప్పుడు మీలో ఆక్సిటోసిన్ తగ్గి ఒక రకమైన అసౌకర్యం కలుగుతుంది. ఆ బాధ నుండి మీరు బయటపడటానికి, మీలో తిరిగి ఆనందం కలిగించే హార్మోన్లు విడుదలవ్వడానికి మీరు ఎదుటివారికి సాయం చేస్తారు. అంటే మీరు చేసే సాయం కూడా ఒక రకంగా మీ సొంత ఆనందం కోసమే. మనం చేసే ప్రతి దాన ధర్మం వెనుక మన శరీరం కోరుకునే ఒక కెమికల్ రియాక్షన్ ఉంటుంది. ప్రేమైనా, సెక్స్ అయినా, చివరికి విరక్తి అయినా అన్నీ హార్మోన్ల ఆటలే. హార్మోన్లు ఉధృతంగా ఉన్నప్పుడు అది కామం, అవి అలిసిపోయినప్పుడు అది విరక్తి. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే నిజానికి ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి వల్ల మన శరీరంలో విడుదలవుతున్న రసాయనాలు ఇచ్చే కిక్ను మనం ప్రేమిస్తున్నాం. పార్ట్నర్ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. అసలు ఎంజాయ్ చేసేది మన శరీరంలోని హార్మోన్లు. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, మనం ఈ ప్రపంచాన్ని మన అదుపులో ఉంచుకోవాలని చూస్తాం, కానీ మనల్ని మన శరీరమే అదుపు చేస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనలో అహంకారం తగ్గి జీవితం పట్ల ఒక కొత్త అవగాహన వస్తుంది. మీరు చూస్తున్నది, అనుభవిస్తున్నది అంతా ఒక రసాయన ప్రక్రియ అని తెలిసాక దేనికి అతిగా స్పందించాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. మరి ఈ హార్మోన్ల మాయాజాలం గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.